నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా కూడా అనేక భూ కబ్జాలు జరిగినాయి. అందులో కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబీకులు కావచ్చు, అనేక మంది ఉన్నారు. అయితే సిద్దిపేట ప్రాంతాన్ని పూర్తిగా అతను గుప్పిట్లో పెట్టుకొని గతంలో మినిస్టర్గా, అంతకుముందు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ అనేక మందిని ఆయన అనుచరులను ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఎవరైతే ఏ భూమి మీద అయితే కన్ను పడుతుందో ఆ భూమిని కబ్జా చేయడం, వాళ్ళు మరల పడితే ఈయన అనుచరులు పోయి వాళ్ళ ఇంటికి పోయి భయం భ్రాంతులకు గురి చేయడం, ఇది గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. ఆయన మినిస్టర్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా అతని చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థ కావచ్చు, అక్కడ ప్రభుత్వం పూర్తిగా హరీష్ రావు కన్సర్న్లో నడుస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఎదురు తిరిగే అవకాశం లేకుండా చేసిరు. ఎవరైనా మరల పడితే వాళ్ళను అక్రమ కేసులు పెట్టడం, లేదంటే చంపుతామని బెదిరించడం, కుటుంబీకులను ఏదో ఒక విధంగా భయపెట్టి భయంభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళను బయటకు రాకుండా చేస్తారు. అయితే ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి కొంతమంది అటు అడ్వకేట్లు కావచ్చు, ఒక జర్నలిస్టు ఏదైతే హరీష్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని గత కొంతకాలంగా వాళ్ళపైన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటంలో భాగంగా ఏదైతే హరీష్ రావు చేసినటువంటి కబ్జాల ఆధారాలు పట్టుకొని హరీష్ రావుకు ఖచ్చితంగా శిక్ష పడాలి, ఆ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి అడ్వకేట్గా, ఒక జర్నలిస్ట్గా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు మన స్టూడియోకు కొన్ని ఆధారాలతో ఇక్కడికి రావడం జరిగింది. అన్న, వెల్కమ్ అన్న. రండి అన్న, ముందుగా మీ పరిచయం, మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు మీ పోరాటం ఎందుకోసమో చెప్పండి అన్న. నా పేరు రవీందర్ యాదవ్, నేను మాజీ ఉప సర్పంచ్ అండ్ అడ్వకేటు. విలేజ్ వచ్చేసి చిన్నకోట మండలం చెర్లంకపల్లి విలేజ్. ఓకే, చెప్పండి అన్న. హరీష్ రావు కబ్జా చేసిందని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ హరీష్ రావు బయట ప్రపంచానికి ఎట్లా అంటే ఒక మంచి వ్యక్తి, హరీష్ రావు చిరునవ్వుతో అందరినీ ప్రేమగా దగ్గర తీసుకుంటాడని చెప్పేసి అంటూ ఉంటారు. హరీష్ రావు మీద ఎట్లాంటి కూడా ఆరోపణలు ఎత్తికినా దొరికాయని చెప్పేసి అంటారు. ఈరోజు భూ కబ్జా చేసిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, ఎంతవరకు వాస్తవం అన్న? అది వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కానీ, భారతదేశంలో కానీ తెలంగాణ పేరు చెప్పగానే హరీష్ రావు పేరు వినబడుతుంది. హరీష్ రావు అంటే చాలా మంచోడు అని చెప్పేసి బాగా బయట జనాలకు తెలిసిన విషయం. గత 4-5 సంవత్సరాల నుండి నేను అక్కడ హరీష్ రావు గారు కానీ, అతని అనుచరులు కానీ, అతని కార్యకర్తలు కానీ చేస్తున్నటువంటి ఆగడాలపైన నేను బహిర్గతంగా అప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా కానీ బయట వెళ్ళి ఒక డాక్యుమెంట్లతో మొత్తం ప్రతిదీ ఆధారాలతో బయటపెట్టడం జరిగింది. సో దాని మీదనే గత ఎలక్షన్లో కూడా నేను హరీష్ రావు గారి మీద ప్రచారం చేసిన, ఆయన ఇట్లాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి చేసినాము. అప్పుడు కూడా నాకు డిసెంబర్ 3 తారీఖు నాడు సాయంత్రం 7:42 ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్, బిడ్డ అని సంగతి చెప్తాము, గవర్నమెంట్ మాదే ఫామ్ అవుతుంది, నీ సంగతి చెప్తాము, ఇక అయిపోయింది నీ పని, టిప్పర్లు వస్తాయి, లారీలు వస్తాయి, లేకపోతే ఇంకేదో వస్తాయి అంటే అసలు మీరు ఎవరు అని అడిగిన. మీరెవరు అంటే నేను హరీష్ అన్న మనిషిని, హరీష్ అన్ననే ఫోన్ చేయమన్నాడు, దమ్కి ఇవ్వన్నాడు, నీకు ఇక్కడికి వెళ్ళి నీ సంగతి ఏందో చూస్తామని చెప్పిండు. చెప్పిండు. ఆ రోజే డిసైడ్ అయినా, చస్తే మీ అన్న చేతులనే చావాలి నేను, లేదంటే మీ అన్న చేసినటువంటి అవినీతి బయట పెట్టి జైలుకు పంపాలని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అయినా. అదే విషయం కూడా నేను రంగనాథ్ సార్, అక్కడ జరుగుతున్నటువంటి రంగనాథ్ సార్ కానీ, ఇంకా వివిధ ప్రాంతాల్లో జరిగిన భూ ల్యాండ్స్ సంబంధించినటువంటి మొత్తము అన్ని ఎంక్వైరీస్ తీసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇలా హరీష్ రావు అనే వ్యక్తి రంగనాథ్ సార్ ప్రాజెక్టులో అవినీతి చేసిండనడానికి నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. మొన్న ఏం చేసిందంటే హరీష్ రావు గారు ఫస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ మీటింగ్లో రంగనాథ్ సార్లోని భూముల భాగవతం గురించి నేను ఎంక్వైరీ చేయిస్తా అని చెప్పేసి మాట్లాడంగానే హరీష్ రావు గారు హుటాహుటిన తెల్లారి 2 రోజులకు, అయ్యా నేను ఒక్క గుంట కూడా ఎక్కడ భూమిని అన్యాక్రాంతం చేయలేదు, నేను లీగల్గా రైతుల దగ్గర కొన్నా, రేవంత్ చూద్దాం, నువ్వు టేప్ పట్టుకొని రా, కొలుద్దాం కూర్చొని అని చెప్పేసి మాట్లాడు. రేవంత్ రెడ్డి అవసరం లేదు ఇక్కడ కొలడం. స్థానికుడిగా, అదే చిన్నకోట మండల వాసిగా నేను చెప్తా ఉన్నా, అయ్యా హరీష్ రావు గారు, నిన్ను సిద్దిపేట ప్రజలు గెలిపించారు, నిన్ను సిద్దిపేట ప్రజలు కొన్నేళ్లుగా కాపాడుకుంటారు, నువ్వు సిద్దిపేట ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయదు. ఫస్ట్ నువ్వు నిజంగా నీ నిజాయితీని ఏందనేది నిరూపించుకో. నువ్వు నిజంగా అక్కడ భూమి ఏదైతే ఉన్నదో ఇరిగేషన్ పేరు మీద అయినటువంటి భూమి నీ పేరుకు రాలేదని, నీ పేరుపైకి రాలేదని నువ్వు నిరూపించు, నేను వస్తా. ఏదైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో అందరినీ రప్పిద్దాము. అందరి సమక్షంలో, సిద్దిపేట ప్రజల సమక్షంలో ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం, అవసరమైతే అందరి సమక్షంలో నీ భూమి కొలుద్దాం. నిజంగా నీది వెళ్ళకపోతే, నువ్వు నిజంగా చేసుకోకపోతే నేను దేనికంటే దానికి సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. ఓకేనా? మీరు ఏం చేస్తుంటారు?
అన్న నేను అడ్వకేట్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. నా దగ్గరికి చాలా మంది రైతులు వస్తూ ఉంటారు, వివిధ రకాల కేసుల మీద వస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే అక్కడ రైతులు కూడా నన్ను కలవడం జరిగింది. అక్కడ రైతుల ద్వారా కూడా నేను ఈ విషయాన్ని అన్ని సేకరించి సో మీకు ఏం కావాలని అడిగిన. సార్ మా భూములు గుంజుకున్నారు, అక్కడ సుడా అనేదో సుడా పేరు మీద సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ పేరు మీద భూములు చెట్లు పెట్టిరు అని పిచ్చి చెట్లు పెట్టిరు, అది ఏమేమి ఏదైనా ఉంటే పంట చేసుకుంటున్నాం కదా. సరే పేన భూమి అంటే ఏంది, ఉన్న భూమి అన్న మాది మాకు ఇప్పించండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, అయ్యా హరీష్ రావు గారు నువ్వేమో కొన్నా అని మంచిగా నీ భూమికి పెన్సింగ్ వేసుకుని వాళ్ళ పంటలు పండిస్తా ఉన్నావు. రైతుల భూమి తీసుకున్నావు, సరే ఇరిగేషన్ ఎంతైతే వాటర్ వస్తున్నా అంతవరకు ఉన్నది. మిగిలిన భూమి రోడ్డు యువతలు ఏదైతే భూమి ఉన్నదో ఆ భూమి రైతులకు ఇస్తే అయిపోతుంది కదా. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, ఆ వ్యవసాయం ద్వారా పాలకూరనో తోటకూరనో గంగమైల కూరనో ఏదో ఉన్నంతలా మనిషికో 10 గుంటలు 20 గుంటలు ఉంటే పంట పండించుకొని నువ్వు కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ రైతు బజార్లో కానీ కూర్చొని అమ్ముకుంటారు. వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకి ఉపాధి లేదు కదా. ఇప్పుడు నీ ల్యాండ్స్ పెంచుకోవడానికి ఈ సుడా పార్కు, సుడా వనము, సుడా నర్సరీ అనేది దీంతో డెవలప్ చేసుకోవడానికి నీ భూముల రేట్లు పెంచుకోవడానికి చేసినావు. సరే నువ్వు నిజంగా నీతిమంతంగా నువ్వు భూమి కొన్నావు అంటే నీకు భూమి నీకు అలా నువ్వు ఇల్లీగల్గా వచ్చిందని నేను చెప్తా ఉన్నా కదా. 402 సర్వే నెంబర్లో నీకు ఇల్లీగల్గా ఇరిగేషన్ భూమి నీకు ఇల్లీగల్గా వచ్చిందని నేను బాగా చెప్తా ఉన్నా. అంతకన్నా ఎక్కువ డాక్యుమెంట్లు తీసుకొస్తా అని చెప్తున్నా. నువ్వు నీ దగ్గర ఏమన్నా తీసుకురా, నా దగ్గర ఏమన్నా తీసుకొస్తా. డాక్యుమెంట్స్ 100% ఉన్నాయి, 100%. రమేష్ అన్నతో మాట్లాడదాం. రమేష్ అన్న ఆ ఏరియాలో ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ ప్రాంతంలో మల్లన్న సాగర్ భూబాధితుడు. ముందుగల్లా మల్లన్న సాగర్ గొంతును ఎవరు వినిపించకపోవడం వల్ల సొంతంగా నేనే ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటా అని చెప్పేసి నా సమస్యను, నా ప్రజల సమస్యను, నా ప్రాంత సమస్యలను ఈ ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి సొంతంగా ఒక యూట్యూబ్ వేదికను ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో అనేక సమస్యల మీద పోరాడుతూ ఉన్నాడు. మనకు కూడా అనేక సమస్యలను ఆ సమస్యలపైన ఫోన్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. నిజంగా అన్న మీకు గ్రేట్ అన్న మీరు. ఓకే, మల్లన్న సాగరు భూ నిర్వాసితుడు కాబట్టి ఒక మాట ఫస్ట్ మల్లన్న సాగర్ గురించి మాట్లాడదాం. తప్పకుండా చెప్పండి అన్న, మల్లన్న సాగర్ భూ బాధితులకు న్యాయం పూర్తి స్థాయిలో జరిగిందంటే ఏం చెప్తారు? తప్పకుండా మల్లన్న సాగర్ గురించి చెప్పాలంటే ఇంకా ఎన్ని రోజులైనా సరిపోదన్న. అంటే మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడిగా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, వాళ్ళ పక్షాన ఎంత కొట్లాడినా మీకు చాలా మంది తెలుసు. సో ఈ మల్లన్న సాగర్ పోరాటంలో నుంచి నేను బయటకు వచ్చిన యుధిష్ఠిర వార్త అని ఒక చిన్న ఛానల్ పెట్టుకొని దాని వేదికగా కొట్లాడడం అనేది మొదలు పెట్టిన. నిజంగా మల్లన్న సాగర్ భూ నివాసితుడు అనే ఒక ట్యాగ్ లైన్ తో పాటు హరీష్ రావు బాధితుడు అనే ట్యాగ్ లైన్ కూడా నాకు అలిగాలి. ఎందుకంటే హరీష్ రావు వల్ల కూడా నష్టపోయినాం. మల్లన్న సాగర్ భూములు కోల్పోయినప్పుడు ఇదే హరీష్ రావు కడుపులో పెట్టుకొని చూసుకుంటా డబుల్ బెడ్రూమ్ లో తాళం మీ చేతిలో పెట్టదాకా నాదే బాధ్యత అన్నాడు. మరి అట్లాంటి హరీష్ రావు మల్లన్న సాగర్ భూ నివాసితులు ఇప్పటికి కూడా కలెక్టర్ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయి నష్టపరిహారం జరగలేదు. మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే మొన్న 300-400 కార్లు వేసుకొని పెద్ద కాన్వే వేసుకొని మల్లన్న సాగర్ కట్ట మీదకి వచ్చి తిరిగి ఏదో చేసి కొంత షోప్ టాప్ చేసే ప్రయత్నం చేసిండు. అదే కట్ట మీదకి మా నిర్వాసితులు ఇంకా వేరు, అయ్యా నువ్వు చెప్పిన హామీలను నెరవేర్చలేదు, మా సమస్యలు ఇంకా సాల్వ్ కాలేదని చెప్పేసి పోతే వాళ్ళని కూడా కలవలేదు. సో ఇక్కడ హరీష్ రావు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులేమో నమ్మించి ఎట్లా మోసం చేసిండు, ఆ నష్టపరిహారాలు ఇవ్వకుండా. ఇక రంగనాయక సాగర్ వచ్చేటవరకు భూములు కబ్జా చేసిండు, దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఇప్పుడు ఇప్పటిదాకా మా అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. సో చాలా మంది మీడియా మిత్రులు కూడా అంటారు ఇంకా 9 గుంటల పంచాయతీ ఏంది, గంత తక్కువ భూమి హరీష్ రావు కబ్జా చేసుడేంది, ఎందుకు హరీష్ రావు అంటే మన దైవాంశ సంబుద్ధుడా అతీత శక్తి. 9 గుంటలు కాకపోతే ఇంకా కొన్ని 100 ఎకరాలు కూడా వేయచ్చు, కానీ మనకు 9 గుంటల కాడ దొరికిండు. 1 గుంట కాడ దొరికినా దొంగనే. సో ఇక్కడ అక్కడ నిర్వాసితులు ఏరి, రైతులు ఏరి అని చెప్పేసి రాగానే నిన్ను ఒక ప్రశ్న అడిను. రైతులు రాలేదు, సరే ఇంకెవరో ముందడికి రాలేదు, వాళ్ళ తరపున మేము కొట్లాడద్దా? బాధ్యత గల అడ్వకేట్లుగా, బాధ్యత గల జర్నలిస్ట్ గానో, లేకపోతే ఇవన్నీ పక్కకు పెట్టి ఈ దేశ పౌరుడిగా మనం కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే, ప్రభుత్వ భూమి కొల్లగొడతా ఉంటే ప్రశ్నించే హక్కు మనకున్నది. ఇంకో ఈ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుండే హరీష్ రావు. సో ఇక్కడ ఆ భూములకు మీకేం సంబంధం అంటే, అసలు హరీష్ రావుకు సిద్దిపేటకి ఏం సంబంధం? మరి హరీష్ రావు ఏ ఊరు? సరే లగచర్ల కాడికి పోయి కొట్లాడినావు, అక్కడ నీ భూమి పోతుందా? లేదు వేను సిద్దిపేట ప్రజలను ఏదో ఉద్ధరిస్తా, సిద్దిపేట ప్రజలను సుభిక్షంగా నేను పరిపాలన చేస్తా అని చెప్పేసి నువ్వు అక్కడికి వచ్చి ముచ్చట్లు చెప్తలేవా? మేము గట్లే అక్కడున్న ప్రజల కష్టాలను విని వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని కొట్లాడుతున్నాం మేము గట్లే. ఓకే అన్న, మల్లన్న సాగర్ ముచ్చటకి వస్తే ఈరోజు లగచర్ల గ్రామం కావచ్చు, ఇంకా అనేక మంది రైతులకు నేను అండగా ఉంటా. మీ భూములు పోతే మీ కన్నీళ్లు చూడడానికి నేనున్నా, మీ భూములు గుంట కూడా, మీ సెంటు భూమి కూడా పోనీ అని చెప్పేసి. సో లగచర్ల బాధితులకు నేను ఈ వేదికగా మంచిగా అడిగారు, ఈ వేదికగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, హరీష్ రావు ట్రాప్ లో పడకండి. మల్లన్న సాగర్ లో కూడా గవే ముచ్చట్లు చెప్పారు. మొత్తం
మొత్తం మమ్మల్ని మంట కలిపేసి నీళ్ళ గంగల మలన్ సాగర్ ప్రాజెక్టులో ముంచేసారు. వాళ్ళ మాటలు నమ్మకరి, కావాలంటే కొట్లాడు ప్రభుత్వం మీద. నేను ఇప్పుడు కూడా కొట్లాడుతున్నా, గత ప్రభుత్వాలు కొట్లాడినా, ఇప్పుడు కూడా కొట్లాడినా. మనకి ఏ రాజకీయ పార్టీ కూడా మన కోసం కొట్లాడది, నిలబడది చివరిదాకా. మనమే కొట్లాడాలి. అది శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మనకి ఏదైతే నిరసన తెలిపే హక్కు ఉందో దాని ద్వారా తెలపాలి. కానీ నిజంగా మల్లన్న సాగర్లో ఎందుకంటే పెద్ద లొల్లేని మరి ఎప్పుడు కలెక్టర్ కొట్టలే, మేము ఎవరిని కొట్టలే. నిజమే రైతులు ఎవరు కూడా దాడి చేయరు కూడా జనరల్ గా అయితే. సరే వాళ్ళకి ఆవేశం ముందు చేసిరు, ఇప్పుడు దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ విరమించుకున్నట ఇంకేదో చేసినట్ట ఏదైనా జరగదు. సో కొట్లాడాలి, కొట్లాడే హక్కు మనకు ఉంది. 4-5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మేము ఇంకా కొట్లాడుతున్నాం. మీది ఇంకొక 2-3 ఏళ్ళు పడుతుంది కావచ్చు. కొట్లాడాలి కానీ ఇట్లాంటి దాడిలో వాళ్ళు ఉసుగొలిపి కానీ దాడిలోకి పోయి జైల్లో కానీ లగచర్ల ప్రజల అదృష్టం ఏంటంటే ఈ రోజు వాడికి మీడియాను అలో చేస్తున్నా. గతంలో మల్లన్న సాగర్ అసలు ఎటువంటి పరిస్థితి ఉండడం వాళ్ళకి అక్కడనేమో మా పీకల మీద పోలీస్ బూట్లు పెట్టి తొక్కి మీడియా రానియకుండా నిర్వాసితులే మమ్మల్ని తొక్కిరు. సో అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా చూడరు ఒకసారి. అప్పుడేమో బయటకు రానియకుండా తొక్కేసినావు, ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్. ఇవాళ మీరు కలెక్టర్నే కొట్టే అంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఈ అధికార పార్టీలో ఉన్నది. నేను ఇది మళ్ళీ పార్టీలు చెప్తున్నాను ఇంకో రకంగా తీసుకుంటున్నాను. అంటే మేము ఇక్కడ ఈ వేదికకు రావడానికి ఇంత ఓపెన్ గా హరీష్ రావుకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతున్నాం. ఇంత ఎక్స్పోజర్ దొరుకుతుంటే కారణం కొంచెం ఫ్రీడమ్ అయితే ఉంది. సో వాళ్ళంత అధ్వానం అయితే లేరు వీళ్ళు తర్వాత వీళ్ళ వైఫల్యాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకా రకరకాలు ఉండొచ్చు. కానీ నేను అవి జోలికి పోతున్నాను. ఎక్స్పోజర్ వరకు, సమస్యల వరకు, నిరసనలు తెలిపే హక్కు వరకు అయితే కాస్త ఫ్రీడమ్ ఉంది. ప్రతి ఒక్కరు రోడ్లు ఎక్కుతారు, ఇవాళ నిరసనలు తెలుపుతారు, ధర్నాలు చేస్తారు, ఎవరికి ఏం కావాలో వాళ్ళు అడుగుతారు. సో ప్రభుత్వం చేస్తున్నా చేయాలని సెకండరీ థింగ్. సో మా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వరకు అయితే ఇగో ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఓపెన్గా చెప్తున్నాం. కబ్జా చేసిండని చెప్పేసి ఆధారాలు క్లియర్గా తీసుకుని వచ్చినాం. ఇక్కడ కాలేజీ టీవీకి ఇచ్చిపోతాం. మీరు ఇంకెవరైనా బీఆర్ఎస్ వాళ్ళు కత్తా అంటే చెప్పు, మీకు ఫోన్ చేస్తే కూడా చెప్పు, ఆధారాలు మాకు ఇచ్చిపోయారు, వచ్చి తీసుకోపో అని చెప్పు. ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొని రమ్మని అంతే. ఈరోజు హరీష్ రావుకు సవాల్ విసిరిన కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మా నుండి ఎలాంటి తప్పులు లేవని చెప్పేసి కాంగ్రెస్ కు సవాల్ విసిరిరు. అటు హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. సో అన్నవాళ్ళు కూడా ఇప్పుడు హరీష్ రావుకు సవాల్ విసురుతుర్రు. నిజంగా రేవంత్ రెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ అన్నవాళ్ళు పూర్తి స్థాయిలో ఆ ప్రాంత వ్యక్తులు. వీళ్ళంతా ఆ ప్రాంతంలో అనేక సమస్యలమైన పోరాడుతారు. బయటకు వచ్చిరంటే ఇంటికి పోరో కూడా తెలియదు అసలు. సో మేము అదే చెప్తున్నాం, కాళేశ్వరం విచారణ టైం పడుతుంది కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి దయచేసి చెప్తున్నా, ఆ విచారణ లేట్ అవుతుంది కావచ్చు. మా విచారణ పూర్తి అయిపోయింది. రంగనాయక సాగర్లో హరీష్ రావు భూ కబ్జా చేసిన అనే విచారణ పూర్తి చేసి ఫైల్ దగ్గర పెట్టుకున్నాం. మీరు ఎప్పుడు వస్తే మీ ప్రతినిధులు పంపిస్తే అప్పుడు ఇస్తాం. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి సరిపోతాయని మేము అనుకుంటున్నాం. ఇంకా కావాలంటే కూడా, ఇంకా శ్రమించి ఇంకేమైనా కావాలంటే కూడా తీసిచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇంకోటి ఏంటంటే అన్న పరిచయం అయిపోయి అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేస్తారు, మీరు దేనిపైన పోరాటం చేస్తా ఉన్నారు? మేమందరం కూడా సిద్దిపేట, నేను అడ్వకేట్ ని, తను నా కొలీగ్, జర్నలిస్ట్. సో మేము మాకు వచ్చినటువంటి క్లయింట్స్ తోటి మేము మమేకమై తీసుకున్న దాంట్లో కొన్ని కేసులు ఉన్నాయి అన్నట్టు. అది ఒకటే కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎల్లాయిపల్లి ఒక గ్రామం ఉంటది, అక్కడ 26 మందికి R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి వాళ్ళ ఇళ్లను తీసుకున్నారు. తీసుకుని ఈ రోజు కూడా వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేరు. అదే విధంగా తన అనుచరులు, హరీష్ రావు కాదు, హరీష్ రావు అనుచరులది కూడా, అనుచరులు అన్నపూర్ణ ప్రాజెక్ట్ కింద వచ్చేసి 57 ఎకరాల భూమిని కబ్జా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము డీజీపీ గారు కూడా రాతపూర్వకంగా పూర్తి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసాం. ఇందులో ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాంతంలో ఆయనదే గవర్నమెంట్ మొత్తం ఆయన ప్రభుత్వ అధికారులు తన కనుసరణలో నడుస్తారు, ఇప్పటికి కూడా నడుస్తుంది. ప్రభుత్వం మారినా కూడా, ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వ అధికారులు మారలే అక్కడ. ఓకే, ఆ ప్రాంతంలో మీరు ఇంతగానం కొట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షంగా బీజేపీ ఉంది, హరీష్ రావుకు ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ కూడా హరీష్ రావుకు ప్రతిపక్షం మీద కాంగ్రెస్. అక్కడ వాళ్ళు ఎవరైనా మీకు మద్దతు తెలిపే ప్రయత్నం చేసిరా? మేము ఎవరిని కూడా మేమే ఒక అడ్వకేట్స్, మాకు తెలుసు. అయినప్పుడు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మాకు పొలిటికల్ రంగు రుద్దే అవకాశం ఉన్నది అక్కడ. అందుకని మేము అలాంటి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడే చాలా క్వశ్చన్స్ ఒకటి చెప్పండి క్లియర్ గా, మీరు ఒక అడ్వకేటు, దీని మీద అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు ఎట్లాంటి ఏదో ఒక స్వార్థంతో కొట్లాడతారు, నిస్వార్థంగా అయితే కొట్లాడరు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు దీని మీద పూర్తి స్థాయిలో దేనికోసం పోరాడుతూ ఉన్నారు? ఇంతగానం డాటా తీసిరంటే ఏదైతే నిష్పక్షపాతంగా దీని మీద వ్యవహరించి, ఇప్పుడు ఈ రోజు మనము రంగనాయక సాగర్ భూబాధితులను తీసుకున్నాం కదా, ఆ రైతులకు మళ్ళీ తిరిగి ఇచ్చేయండి మీరు ఆ భూమిని. ఓకే, రైతులు ఎవరైనా మీ దగ్గర రావడం చాలా మంది వచ్చారు మా దగ్గరికి, వచ్చారు కాబట్టి ఇప్పుడు మేము ఈ స్టేజ్ లో ఉన్నాము. తనకు ఫోన్ చేసి అతను చెప్తుండా సామాన్యుని పరిస్థితి ఏంది ఇది.
ఓకే అన్న, ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకురా హరీష్ రావు గురించి కావచ్చు, ఆ ప్రాంతం గురించి కావచ్చు? ఏం లేదు. ఓకే ఓకే అన్న, అన్న మీరు చెప్పండి ఇక. ఇక్కడ హరీష్ రావు గారు అయితే ఏదైతే భూమి కొన్నారో ఆ భూమికి సంబంధించింది. సరే ఇప్పుడు ఒక నంబర్ తీసుకుని వాళ్ళ 9 గుంటల భూమి ఇరిగేషన్కి పోయింది. ఇరిగేషన్ భూమిని మళ్ళీ థర్డ్ పార్టీ పేరు మీద చేసేసి మళ్ళీ ఈయన చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సో దాంట్లో ఏం చేసిండు, ఈయన తప్పించుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా అదే అధికారులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అప్పుడు నిజంగా హరీష్ రావు తప్పు చేసినట్టు అధికారులు ఇరకపోతారు, వీళ్ళు ఇరకపోతారు. కాబట్టి ఇప్పుడు హరీష్ రావుని కాపాడడానికి ఒకటి ఏం చేశారంటే ఇక్కడ రికవర్ నోటీస్ పంపించారు 8 గుంటలకు. రికవర్ నోటీస్ అంటే ఆ పర్సన్ చనిపోయిన విషయం వీళ్ళకి తెలుసా తెలియదు అనేది తర్వాత విషయం. పర్సన్ కి నోటీస్ పంపించాలి, పర్సన్ కి పంపించరా లేదా అనేది తెలియదు. సో పర్సన్ కొడుకు మళ్ళీ నోటీస్ పంపించారు. పర్సన్ కొడుకు పంపించేసి ఈ ఏదైతే ఉన్నదో అమౌంట్ ఇది రికవరీ చేసారు, 2 లక్షలు చేంజ్ రికవరీ చేసిన అని చెప్పేసి చెప్పారు. కానీ అమౌంట్ రికవరీ చేసారు కానీ ఆ డాక్యుమెంటేషన్ మరి క్యాన్సిల్ చేసి మరి వాళ్ళ భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలే ఇక్కడ. సో ఇదొకటి రీజన్. రెండోది ఏంటంటే నిజంగానే జెన్యున్ గా వంకున్నాడు అనుకుందాం, వేరే సర్వే నెంబర్, ఇది 464 సర్వే నెంబర్. ఇల్లు ఏంటంటే ఈయన భూమి వంకున్నాడు. సో 2018లో వంకున్నాడు, 14/8/2014. ఈ 14/8 కొంటే దీనికి మామూలుగా ఎవరైనా భూమి కొంటే పాస్బుక్, పహాని, 1B పాత ఏమున్నా లింక్ డాక్యుమెంట్లు కానీ ఈసీలు కానీ ప్రతిదీ పెడతారు, మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఈయనకి ఏంటంటే ఈయనకు భూమి వచ్చింది, ఈయనకు రిజిస్ట్రేషన్ అయిందేమో 14/8/2018. కానీ దీంట్లో ఒక 1B పెట్టారు. ఇది ఎప్పటి 1B? 2013 1B. ఇది ప్రింట్ తీసింది ఎప్పుడంటే 18/8/2018. రిజిస్ట్రేషన్ అయినాక 4 రోజులకి ఇందులో పెట్టి ఇది ఆన్లైన్లో అదేది మన అప్లోడ్ చేసేసారు. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ లేదు. అంటే అట్టి పేపర్ల మీద ఒక బాండ్ కొట్టేసి పేపర్ల మీద అప్పుడు అధికారులు ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నాడో సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు, సో ఈయన ఎట్లా చేసుకున్నాడు. మరి దీని మీద అప్పుడు ఒక మంత్రి హోదాలో ఉన్నాడు. మంత్రి హోదాలో ఉండి కూడా రంగనాథ్ సార్ ప్రాజెక్ట్ ఆనుకున్న భూమి ఇంత ఈజీగా ఇంత గుడ్డికి ఎట్లా చేసుకున్నా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నిజంగా దీనికి సంబంధించిన పాస్బుక్ లేమని, పాస్బుక్ లేనప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు, దీన్ని కూడా విచారణ చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఓకే, నాకు ఒకసారి జూమ్ చేసిన అది చూపియో. డీటెయిల్స్ అన్ని తీసుకొని క్లియర్గా తిరుగుతూ ఉన్నారు మీరు. ఓకే అన్న, నీకు అర్ధరాత్రి కాల్ చేసిరని చెప్పినావు, నీకేమైనా ఇబ్బంది? చాలా రకాల అదే ఆ రోజు ఒక్కరోజు ఫోన్ కాల్ కాదు, దాని తర్వాత కూడా చాలా సార్లు బెదిరించడం జరిగింది. డైరెక్ట్ గా ముఖాముఖి బెదిరించిన సందర్భాలున్నాయి. చాలా రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆయన ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎక్కడ భయపడలేదు, ఎక్కడ జనకలేదు, నాకేం ఇబ్బంది లేదు. కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా చేసిరన్నా? కేసు పెట్టి ఆల్రెడీ పెట్టే ప్రయత్నం చేసిరా? మేము అప్పుడు ఏంటంటే అప్పుడు తీసుకునే పరిస్థితి లేరు, పోలీసులే తీసుకునే పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఉల్టా మన మీద కేసు చేసే పరిస్థితి. అప్పుడు మనం కంప్లైంట్ అయితే తీసుకునేది ఏం లేదు అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కొద్ది వెనక దగ్గర కానీ మరీ మొత్తం మీద ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళదే నడుస్తుంది, వాళ్ళ రాజ్యం నడుస్తుంది. అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన విచారణ చేస్తే కనుక పెద్ద ఎత్తున సిద్దిపేటలో భూ కుంభకోణం అనేది బయటపడుతుంది. భారీ ఎత్తున భూ కుంభకోణాలు అనేవి బయటపడతాయి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూడడం ఇంకా చాలా ఉన్నాయి ఇంట్లో. మీకు ఏ భూమికి సిద్దిపేటలో ఏ భూమి ఏ ఇష్యూ సంబంధించింది కావాలంటే ఆ డాక్యుమెంట్ నేను తీసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా. ఓకేనా, ఇంత పెద్ద పోరాటం చెప్తారా? చెప్పండి. ఏదైతే ఇప్పుడు మనము రంగనాయక సార్ కింద వచ్చేసి 8 గుంటలకు రికవర్ నోటీస్ పంపించారు కదా, అదే అన్నపూర్ణ ప్రాజెక్టులు వచ్చేసి మనం ఏదైతే అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో 57 ఎకరాల జాయింట్ ఫార్మింగ్ సొసైటీ భూములను 22 ఎకరాలను అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. అందులో ఎలాంటి సొసైటీ తీర్మానాలు తప్పుడు తీర్మానాలు చేసి ఒక్కొక్కటి 32 లక్షల కాంపెన్సేషన్ థర్డ్ పార్టీ తీసుకున్నారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన తర్వాత వితౌట్ కస్టడీ లేదు, ఏం లేదు. అతను 6 మంత్ తర్వాత డెత్ అయిందని ఎక్కడ డెత్ సర్టిఫికేట్ లేకుండా ఏం లేకుండా తన అధికారాన్ని బలంతో ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. అదే మరి ఈ రోజు నీ పైన వచ్చేసరికి ఏమో ఇమీడియట్లీగా రికవర్ చేపించడం, మరి ఎందుకు చెప్పారు? రంగనాయక సాగర్ దగ్గరేమో రికవరీ అంతగిరి ప్రాజెక్ట్ దగ్గరనేమో చచ్చిపోయాడు అని చెప్పి కేసు క్లోజ్ చేసి అదే మళ్ళీ ఇప్పుడు మనము రిమైనింగ్ ఇప్పుడు ఇలా 22 ఎకరాలు మనకు అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్ట్ కింద పోయింది కదా, మళ్ళీ రిమైనింగ్ నీది 1 ఎకరానికి 6 లక్షల చొప్పున గవర్నమెంట్ కట్టిస్తే నీ ప్రధాన అనుచరుడు మిగిలిన రిమైనింగ్ 30 ఎకరాల మనకు సొసైటీ భూమి ఉంది కదా, 1 ఎకరానికి వచ్చేసి ₹1,00,000 ప్రభుత్వం ఎకరానికి 1,00,000 చొప్పున 30 ఎకరాలు కట్టబెట్టారు. కానీ అధికార ప్రాజెక్ట్ పోయిన భూమికి ప్రభుత్వం ఏమో ఎకరానికి 6 లక్షలు ఇస్తుంది. బయట మార్కెట్ ఇంకెక్కువ కదా, ఎకరానికి ₹1,00,000 చొప్పున అమ్మేసారు సొసైటీ భూములని. చూడండి మీరే ఇక్కడ 30 లక్షలకి వచ్చే రేట్ కంటే బహిరంగ మార్కెట్ ఇంకా తక్కువ.
అంటే హరీష్ రావు ఆ ప్రాంతంలో పూర్తిగా ఆయన అతని అనుచరులు అతను కాదు అతనితో పాటు తన అనుచరులు ఇలాంటివి ఇవి కాదు కోకోలాలు ఉన్నాయి మా దగ్గర. చివరిగా ఇవి ప్రధానంగా హరీష్ రావుకు సంబంధించి రంగనాయక సాగర్ భూ వివాదానికి సంబంధించిన అంశమే తెర మీద ఉంది కాబట్టి అది నడుస్తుంది కాబట్టి అది తీసుకొచ్చినాం. ఇంకోటి సొసైటీ ఉంది కానీ ఇంకా ఇట్లా అనేకం ఉన్నాయి. అంటే మా శక్తికి మించి ఇంకా చాలా ఉన్నాయి, బయటపడి ఇంకెన్నో తెలియదు. మొత్తంగా ఏదేమైనా హరీష్ రావుని సూటి ఒకటి అడుగుతున్నాం. ఆయనే కేంద్ర దర్యాప్తు సంస్థల రాష్ట్ర దర్యాప్తు సంస్థలతోటి దాన్ని సర్వే చేయించి జాయింట్ సర్వే చేయించి దాంట్లో నిప్పు అనే వాళ్ళందరూ మరి నిప్పులాగా బయటకు రావాలి హరీష్ అన్న అని మేము కూడా కోరుకుంటున్నాం. మరి బయటకు వస్తాడా ఈ ఆధారాలు మా దగ్గర ఉన్నాయని తప్పని ప్రూవ్ చేయాలని మేము కూడా చూస్తున్నాం. మరి ఓకేనా? అంటే ఇంట్లో ఇంకో డౌట్, మీకు ఏదైనా పార్టీలో అంటే అందరు కూడా క్లారిటీ రావాలి, అంటే ఏదైనా పార్టీలో కొనసాగుతూ ఉన్నారా మీరు? అంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఉప సర్పంచ్ అయిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ లోకి రమ్మని చెప్పారు. బీఆర్ఎస్ లో వాళ్ళ మాట వినకపోయేసరికి వాళ్ళ అక్రమాలను నేను ఏదో చూస్తున్నట్టు ఉండలేకపోయేసరికి వాళ్ళకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసిన నేను. ఇది జరిగింది వాస్తవము. అప్పటి నుండి నేను ఏదైతే ఇబ్బంది పెట్టారో అవన్నీ నేను వాళ్ళ ద్వారా బయటకు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో అట్నే కంటిన్యూషన్ లో నేను వీళ్ళు చేసినటువంటి అవినీతి మొత్తం నేను బయట తీసిన. అంటే బీఆర్ఎస్ లోకి బయటకు వచ్చి ఏ పార్టీలో ఏరకుండా ఇదే పోరాటం బయటకు వచ్చి నేను పోరాటం చేస్తూనే ఉన్నా. ఇప్పటి కూడా తగ్గేది ఏం లేదు, ఎవరికి భయపడేది లేదు. అయ్యా హరీష్ రావు గారు, నిజంగా నీ చిత్తశుద్ధిని నువ్వు చాటుకుంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ, నీకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు కానీ ఒక దరఖాస్తు రాయండి. దరఖాస్తు రాసి మీ నిజాయితీని సిద్దిపేట ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు అందరికీ నువ్వు నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్న ఈ సందర్భంగా. ఓకే అన్న. ఓకే రమేష్ అన్నతో మాట్లాడదాం. అంటే చాలా మందికి ఒక క్లారిటీ రావాలి. ఇంకా మల్లన్న సాగర్ విషయంలో కావచ్చు, ఆ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే తీసేసుకుంటారు, అదే ఎవరికైతే రంగనాయక సాగర్ సమస్య మాట్లాడుతున్నాం కదా, ఈ రంగనాయక సాగర్ మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుందేమో. అంటే మిగతా ఇప్పుడు వాళ్ళు కానీ మిగతా ప్రేక్షకులు కానీ ఇది మల్లన్న సాగర్ సమస్య రంగనాయక సాగర్ సమస్య భూమి వివాదం ఎక్కడ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దానికి ఇది తప్పకుండా చూస్తున్న వాళ్ళకు ఏదైతే ఉందో అన్నవాళ్ళు కూడా ఇది ఒక రిస్క్ అని చెప్పేసి అనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏ పార్టీలో ఉన్నా కూడా హరీష్ రావు చెప్పినట్లు ఆడుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరినీ ఎదిరించి ఆ ప్రాంతంలో వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. నిజంగా నష్టపోతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీళ్ళకు మీడియా కూడా మద్దతు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఖచ్చితంగా మా మద్దతు పూర్తిగా మీకు ఉంటుందన్న. మీరు నిజాయితీగా పోరాడుతారు కాబట్టి మీకోసం మా మద్దతు ఉంటుంది. ఒకవేళ నిజంగా హరీష్ రావే నిజాయితీ పరుడు అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు పిలుస్తూ ఉన్నారు. వీళ్ళని పిలిచి మాట్లాడతావా, లేదంటే డైరెక్ట్ డిబేట్కి వస్తావా, ఏదైతే సవాల్ చేసినావో వీళ్ళ సవాల్కు ప్రతి సవాల్ ఇస్తావా, ఖచ్చితంగా ఇస్రాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఒక మినిస్టర్ని, గాళ్ళ సవాల్కు నేను ప్రతి సవాల్ ఇస్తాను అని చెప్పేసి అనుకుంటా ఉండొచ్చు. నువ్వు గతంలో మినిస్టర్వి, ప్రస్తుతం ఎమ్మెల్యేవి, తర్వాత ఏమైతే కూడా ఎవరికి తెలియదు. కానీ అదే ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఉండే వ్యక్తులు వీళ్ళంతా కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను న్యాయం చేస్తా అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హరీష్ రావు, దయచేసి మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు న్యాయం చేయండి. నువ్వు ఏదైతే దుబ్బాక ప్రాంతం బిడ్డగానే చెప్తున్నా, నేను కూడా అదే సిద్దిపేట జిల్లా వాసిని. నువ్వు ఎంత పూర్తిగా చేసినావో, ఆ ప్రాంతంలో ఎంత అనర్థాలు చేసినావో అందరికీ తెలిసిన ముచ్చటనే. కానీ బయటకు ఆధారాలు ఉన్నప్పటికీ కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. సో దయచేసి వీళ్ళకు కూడా ఇప్పటి నుండి ఏదైనా హాని జరిగితే ఖచ్చితంగా మీడియాలు ఇన్వాల్వ్ అవుతాయి. వీళ్ళకి ఏం జరిగినా వీళ్ళ మీద ఒక చిన్న దెబ్బ తాకినా కానీ పూర్తి బాధ్యత హరీష్ రావు ఉంటుందని చెప్పేసి ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రోడ్ల పొంట పోతా ఉంటే లారీలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నామంట. అదే లారీలు నీకు కూడా అడ్డం వస్తాయి, అదే టిప్పర్లు నీకు కూడా అడ్డం వస్తాయి అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం హరీష్ రావుకు ఉంది. నీ ప్రాంతంలో నువ్వు ఎంతైతే నిజాయితీ పరును అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో, నువ్వు చేసిన తప్పిదాలను ఖచ్చితంగా అందరికీ అంటే అందరు తప్పులు చేస్తారు. ఆ తప్పులను సరిదిద్దుకుంటే నీ వెంటనే అందరు ఉంటారని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది. ఇంకేమైనా చెప్తావా హరీష్ రావు? ఏం లేదు, ఇక చివరిగా హరీష్ రావుకు ఇక చెప్పి ఆయనకి ఇక ఎంత చెప్పినా ఆయనకు అంతే. సో చివరిగా ఆ భూములు సర్వే చేయించుకొని నిక్కచ్చిగా బయటకు వాడి ఆ ఉన్న భూములను రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములని మిగులు భూములని ఆ రైతులకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాయి. ఎప్పుడన్నా మిమ్మల్ని కొనే ప్రయత్నం ఏమైనా చేసినా? మమ్మల్ని కొనే ప్రయత్నం ఏం చేయలే, ఎందుకంటే మమ్మల్ని కొనాలని ఆలోచన కూడా ఆయన ఏడు. ఎందుకంటే మేము కొంటే అమ్ముడు పోయే వ్యక్తం కాదని ఆయనకు చిన్న వాళ్ళ అనుచరుల ద్వారా అర్థమైపోతుంది. ఎన్ని కేసులు అయినాయి? ఇప్పుడు చాలా ఉన్నాయి, 4-5 కేసులు దాకా ఉన్నట్టున్నాయి. సో ఇంకా సంగారెడ్డి కోర్టు చుట్టూ అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. సో ఆయనకు మనం అమ్ముడు పోయిన వ్యక్తం అని ఎప్పుడు తెలుస్తుంది? చిన్న చితక ఆయన అనుచరులకే మనం అమ్ముడు పోలేదు, ఆయనకి అమ్ముడు పోతాం. ఆయనకు అర్థమైపోతుంది వీడు ఇన్న టైప్ కాదు, కేసులకైనా పోతుంది, కానీ వీళ్ళంతా కొట్లాడుతూనే ఉంటారు, అమ్ముడు పోరని చెప్పేసి ఆయన క్లారిటీ ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పోరాటం ఖచ్చితంగా విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా మద్దతు కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది అన్న. మీ పోరాటం
నిజాయితీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము కూడా మీ వెంట నడుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తురు కదా ఏదైతే వీళ్ళ పోరాటం ఖచ్చితంగా విజయవంతం కావాలని చెప్పేసి, వీళ్ళ స్వార్థం కోసం అయితే కాదు, ఖచ్చితంగా అన్న కూడా మధ్యాహ్నం అన్నం బయట తిందామని చెప్పేసి అంటే పైసలు 500 1000 రూపాయలు అయితే మా ముగ్గురికి నలుగురికి అని చెప్పేసి ఒక వేరే ఛానల్లోకి పోయి ఆడ ఫుడ్ లంచ్ చేసిరు. దాదాపు 2 గంటలు వెయిట్ చేసి ఫుడ్ చేసిరు. అంటే ఆ పరిస్థితిలో ఉన్నారు. కానీ పోరాటం అయితే ఖచ్చితంగా బలంగానే పోరాడుతూ ఉన్నారు. ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించిరు. మరి ఇవన్నీ ఆధారాలు నిజమా ఏంది అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం హరీష్ రావు ఖచ్చితంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోలను ఖచ్చితంగా షేర్ చేయండి. అన్నలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మద్దతుగా ఉండాలని చెప్పేసి కాలోజీ టీవీ వేదికగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.